నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి టేస్టీ బెండకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ లేదంటే రాగి సంకట్లోకి కానీ చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా ఒకసారి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ 1/2 కిలో బెండకాయలు తీసుకొని నీట్గా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఒక బెండకాయని 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. పెద్దవి అయితే 3 ముక్కలు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆ బెండకాయ ముక్కలు అందులో వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ బెండకాయలలో ఉండే చెమ్మంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు బెండకాయలు పచ్చివాసన అనేవి పోతాయి అనమాట. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు. ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయలను తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు టమోటాలు ఒక 3 అండి. పచ్చిమిర్చి మీ కారంకు తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి 15 వరకు వేసాను పచ్చిమిర్చి. మీరు కారం ఎక్కువగా ఉంటే ఒక 10 వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని దీన్ని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా పచ్చిమిర్చి టమోటాలు మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చిన్న మంట మీద మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనకు పచ్చిమిర్చి టమోటాలు అనేవి బాగా ఉడికిపోవాలి. చూడండి, అందులో ఉన్న వాటర్ అన్నీ అయిపోయి పచ్చిమిర్చి టమాటా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు రోట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. మెత్తగా దంచుకోవద్దండి. మెత్తగా దంచుకుంటే పచ్చడి మనకు టేస్ట్ ఉండదు. ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి టమోటాలు కూడా అందులో వేసేసుకొని వీటిని కూడా బాగా మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిర్చి బాగా మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలండి. చూడండి, ఇలా అయ్యేంతవరకు మెత్తగా, అంటే మరి మనం మిక్సీ వేస్తే ఎంత మెత్తగా అవుతుంది అలా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా అంతవరకు నూరుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకుని ఈ బెండకాయ ముక్కలన్నీ వేసుకొని ఈ బెండకాయల ముక్కలు కూడా మరి మెత్తగా అవ్వద్దండి. కొంచెం దబ్బలుగా ముక్కలుగా ఉండేలాగా నూరుకోవాలి. అప్పుడే మనకు బెండకాయ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం బాగా నూరుకోవాలి. ఇప్పుడు మీకు ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా నూరుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. మీకు ఇప్పుడు దీనికి నచ్చితే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అయిన తినేసేయచ్చండి. మనం పచ్చి మిర్చి అవి నూనెలో వేయలేదు కాబట్టి ఇప్పుడు నేను తాలింపు పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అందులోనే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. ఇంతేనండి, ఇంకేమీ అక్కర్లేదు. మిగతా వేస్తే మనకు ఆ బెండకాయ ఫ్లేవర్ అనేది పోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకుని బెండకాయ పచ్చడి అందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇది రాగి సంకట్లో అయినా వేడి అన్నం నెయ్యిలోకైనా చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. అయిపోవడం కూడా సింపుల్. ఎప్పుడన్నా మనకు నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. అంతేనండి, బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.